కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు ధర్మజనకు వర్ణాశ్రమధర్మంబు లెగింగించుట. వచనము అని అడుగగా ఆ భీష్ముడు నరశ్రేష్ఠుడైన ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. కందము: ఓ ధర్మరాజా, ఎట్లాంటి పరిస్థితిలోనైనా కోపం లేకుండా శాంతంగా ఉండటం, సత్యాన్నే చెప్పటం, స్వభార్యయందు ఆసక్తితో ఉండటం, పరిశుద్ధతతో కూడిన రహస్య రక్షణం, ద్రోహచింతన లేకుండటం అనే ఉత్తమ గుణాలను 4 వర్ణాల వారు పాటించాలి. ఆటవెలది. బ్రాహ్మణుడికి ఇంద్రియ నిగ్రహం శ్రేష్ఠధర్మం, వేదాధ్యయనం నిత్యకృత్యం, దానివలన సమస్త విహిత కర్మలు అంటే యజ్ఞయాగాది కర్మలు నియమించబడ్డాయి. అతడు వాటిని నిష్ఠతో నిర్వర్తించాలి. ఉత్పలమాల: ఓ ధర్మరాజా, దుర్మార్గవర్తనుడు కాక దయాంతఃకరణుడుగా శాంతస్వభావుడుగా మెలిగే బ్రాహ్మణుడికి అతిశయితమైన ధనం లభిస్తే అతడు దానిని సంతానమునకు ఇవ్వటానికి, అర్హులైన వారికి పంచిపెట్టటం కొరకు వినియోగిస్తే అవమాన దూరుడై మెలగటానికి అర్హుడవుతాడు. చంపకమాల: ఓ ధర్మరాజా, యజ్ఞాచరణము, దానకర్మము, వేదాధ్యయనము, దొంగలను శిక్షించటము, ప్రజానురాగంతో పరిపాలన చేయటము, యుద్ధంలో ఓడిపోతాననే భయం లేకుండా పరాక్రమించటము రాజధర్మాలు. వీటన్నిటిలో యుద్ధం అనేది అత్యుత్తమ ధర్మం. తేటగీతి: పాపరహితుడవైన ఓ ధర్మరాజా, వైశ్యుడికి వేదాధ్యయనము, దాన యజ్ఞాచరణాలు తప్పనిసరిగా ఆచరించవలసిన కార్యాలు. అతడు న్యాయమార్గంలోనే ధనార్జన చేసి కూడబెట్టాలి. పశుపాలనం వైశ్యుడి ప్రముఖ ధర్మం. కందము: ఓ ధర్మరాజా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ ఉండటం శూద్రుడికి ధర్మం. అతడికి ఆ జీవన విధిని బ్రహ్మ నిర్ణయించాడు. కందము: శూద్రుడికి రాజానుమతి లేకుండా ధనధాన్య సేకరణం ఉచితం కాదు. ఉత్తమ మార్గం కావటం వలన అతడు రాజానుమతి లేకుండానే దానధర్మాల కొరకు ధనం సంపాదించవచ్చును. తేటగీతి: ఓ ధర్మరాజా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు యజ్ఞ కార్యాచరణలో శ్రద్ధ కలిగి ఉండటం ఉత్తమమైన ధర్మం. యజ్ఞ కార్యం కంటే గొప్పది ఏమీ లేదు. అందరికంటే యజ్ఞకర్త గొప్పవాడు. వచనము ఆశ్రమ ధర్మాలు 4: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలు అనే వాటి ధర్మాలను గూర్చి చెప్పుతాను వినుము. మత్తేభము: గురుసేవ, వేదాధ్యయనం, సమావేశాల పట్ల అనాసక్తత, అలంకారాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం, భిక్షాన్నంతో బ్రతకటం, మిక్కిలి ప్రేమ, గాఢద్వేషము లేకుండా ఎవరితోనూ శత్రుత్వం వహించకుండా ఉండటము 6 శ్రేష్టమైన కర్మలను ఆచరిస్తూ జీవించటమే బ్రహ్మచర్యాశ్రమంలో ముఖ్యధర్మం. మత్తేభము: ఓ ధర్మరాజా, స్వభార్యాసక్తి, దయ, సత్యనిష్ఠ, ఓర్పు, సజ్జన సాంగత్యం, దేవతల, పితృదేవతల, అతిథుల సమర్చనం, అగ్నిపూజ, సమస్త ఆశ్రమధర్మ నిర్వాహకులను శక్త్యనుసారం పోషించటము అనేవాటిని గృహస్థాశ్రమ ధర్మాలుగా బ్రహ్మ నిర్ణయించాడు. శార్దూల విక్రీడితము: వానప్రస్థాశ్రమం స్వీకరించినవాడు సంతానం పట్ల మమకారాన్ని వదలి తానొక్కడు గాని భార్యా సమేతంగా గాని ఘోరారణ్యానికి వెళ్లుతాడు. అభిమానహంకారాలను వదిలిపెట్టుతాడు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి జడలు ధరిస్తాడు. తపస్సంబంధమైన శాస్త్రాధ్యయనం చేస్తాడు. ఆయా విషయాలలో ప్రవీణులైన జ్ఞానుల గోష్ఠిలో పాల్గొని విషయ చర్చ చేస్తాడు. శార్దూల విక్రీడితము: ఓ ధర్మరాజా, సన్యాసాశ్రమాన్ని స్వీకరించినవాడు మమకారరహితుడై ఎక్కడో ఒకచోట ఉంటూ, ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ, ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి అవుతుందో అక్కడే హాయిగా పడుకొంటాడు. అగ్ని కార్యాలను త్యజించి నడుచుకొంటాడు. తనంతట తానే దేనిని కోరడు. ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే పద్ధతులను మెచ్చుకొంటాడు. నమస్కారాన్ని స్వీకరించడు. కందము:
బ్రాహ్మణుడైనా రాజైనా వైశ్యుడైనా ఈ 4 ఆశ్రమాలను స్వీకరించవచ్చును. స్వీకరించి తదుచితంగా హృదయ నైర్మల్యంతో నడుచుకొంటాడు. తేటగీతి. ఓ ధర్మరాజా! బుద్ధిమంతుడై బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేస్తూ సంతానవంతుడై రాజానుమతితో శూద్రుడు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాశ్రమాలను స్వీకరించవచ్చును. కాని సన్యాసాశ్రమాన్ని మాత్రం స్వీకరించకూడదు. కందము. ఓ ధర్మరాజా! తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే ఉత్తమ బ్రాహ్మణుడు యజ్ఞ యాగాదులలో దానం స్వీకరించటానికి అర్హుడవుతాడు. అట్లాంటి బ్రాహ్మణులకు తమ ధనాన్ని దానం చేయటం వలన రాజశ్రేష్ఠులకు గౌరవం కలుగుతుంది. తేటగీతి. 4 వర్ణాల వారిని 4 ఆశ్రమాల వారిని పైన పేర్కొన్న మార్గంలో నడిపించే రాజు ఇహ పరసుఖాలను పొందుతాడు. ఈ మార్గాలకు వ్యతిరేకంగా నడుచుకొని ఉత్తమ పౌరులు గల రాజుకు ఇంద్రుడు కూడా సమానుడు కాడు. వచనము. అంతేకాకుండా సీసము. తేటగీతి. ఓ ధర్మరాజా! ఏనుగు పాదముద్రలలో సమస్త ప్రాణుల అడుగులు అణగిపోయినట్లే విశిష్టరాజా ధర్మానికి సమస్త ధర్మాలు లోబడి ఉంటాయి. దండనీతి చెడితే వేదాధ్యయనం, యజ్ఞాచరణం, శుభకార్యాచరణలకు వినాశనం ఏర్పడుతుంది. ఈ భూమి అంతా సంస్కారరహితమై హీనస్థితిని పొందుతుంది. ప్రజలకు కీడు కలుగుతుంది. రాజు ప్రజలను ప్రేమతో పరిపాలిస్తే హాయిగా బ్రతుకుతారు. రాజు సర్వశ్రేష్ఠుడు. ఈ ధర్మాలన్నింటిలో రాజధర్మం శ్రేష్టమైనది. రాజంటే ధర్మదేవతే కాని వేరు కాదు. వచనము. ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. తేటగీతి. పూర్వం మాంధాతృడనే మహారాజు విష్ణువును చూడగోరి గొప్ప నిష్ఠతో ఒక మహా యజ్ఞాన్ని చేశాడు. ఆ రాజునకు ఇంద్రుడు ప్రీతితో ప్రత్యక్షమయ్యాడు. వచనము. ఆ విధంగా దేవేంద్రుడు ప్రత్యక్షం కాగా. కందము. ఆ మాంధాత యజ్ఞానికి వచ్చిన రాజులు తమకు ప్రత్యక్షమైన ఇంద్రుడికి భక్తితో సంతోషంగా సాష్టాంగ నమస్కారం చేశారు. వచనము. ఆ విధంగా సాష్టాంగ నమస్కారాలు చేసి లేచి చేతులు జోడించి నిలబడగా ఆ దేవేంద్రుడు మాంధాతృ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఓ మహానుభావ! మాంధాత! నీవు విష్ణు సందర్శనానికి కుతూహలపడుతున్నావు. విష్ణుదర్శనమనేది నాకుగాని బ్రహ్మకుగాని కష్టసాధ్యం. నీ ఆలోచన ఏమిటో చెప్పితే నేను నెరవేరుస్తాను. కందము. అప్పుడు మాంధాత ఇంద్రుడితో సంసార జీవితాన్ని తొలగించి బిచ్చమెత్తుకుని జీవించే ఆసక్తిని మనసులో స్థిరీకరించి కృతార్థుడిగా చేయవలసిందని కోరుకున్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు. మత్తేభము. ఓ మాంధాత! అన్ని ధర్మాలలోనూ రాజధర్మమే శ్రేష్టమైనది. ఏ రీతిగా చూసినా ప్రజలను ప్రేమతో పాలిస్తేనే రాజు ఉత్తమ సిద్ధి పొందుతాడు. కామక్రోధాలను వర్ణించి దండనీతిని సమంగా అమలు చేస్తూ రాజ్య మేలే రాజు పొందే ఉత్తమగతి ఇతరులకు సాధ్యం కాదు. వచనము. అని చెప్పి ఇంద్రుడు అక్కడున్న రాజులందరినీ చూచి, తేటగీతి. మీరు పాలక స్వరూపులు. మీకు భిక్షాచరణం తగదు. ప్రజారక్షణం, యుద్ధంలో శరీరత్యాగం మీకు శుభప్రదం. ఇందులో సందేహం లేదు. మీ స్థానం చాలా గొప్పది. వచనము. అని తెలిపి దేవేంద్రుడు స్వర్గలోకానికి వెళ్లాడు. చంపకమాల. అంతేకాదు వేదాలలో, పురాణాలలో ఇంకా పలుచోట్ల ప్రసిద్ధ పండితులు అనేక పర్యాయాలు పరిశీలించి మానవులంతా రాజు కంటే తక్కువ అని చెప్పారు. మనకందరికీ స్పష్టమయ్యేటట్లు అహంకారరహితమైన దండనీతికి ఇతర ఉత్తమ ధర్మాలు సమానం కావని చెప్పగా వినలేదా? ఉత్పలమాల. ఓ ధర్మరాజా! కామక్రోధాలను దహించి ఆశ్రమధర్మాలను రక్షిస్తూ ప్రజలను దండనీతితో సమంగా కాపాడుతూ రాజ్యం చేయటం మంచిది. భిక్షాటనం మొదలైన శ్రేష్టమైన ధర్మాల వలన సమకూరే శ్రేయస్సు క్రమంగా అనుకోకుండా రాజుకు లభిస్తుంది. చంపకమాల. అతిథులను, దీనులను, యతీంద్రులను మంచి మనస్సుతో గమనించుము. సంతోషము, అహంకారము, అభిమానము, దుహకము అనేవాటిని మనసులోనికి రానియకుండా తొలగించుము. నా శరీర సంరక్షణమే ముఖ్యం అని భావించుక ప్రజలను కాపాడుతాను అనే స్థిరసంకల్పంతో ఉండటం వలన సమస్త ఉత్తమ ధర్మ నిర్వహణం వలన కలిగే ప్రయోజనం సిద్ధిస్తుంది. వచనము.
భీష్ముడు చెప్పిన మాటలను విన్న ధర్మరాజు భీష్ముడితో వర్ణాశ్రమ ధర్మాలను, వాటి సంరక్షణ విధానాన్ని, దానివలన కలిగే ఫలితాన్ని తెలియజేశావు. ఇంకా రాష్ట్ర ప్రజలు ఏ కార్యాచరణం వలన సుఖాన్ని పొందుతారో తెలియజేయుము అని ప్రార్థించగా ధర్మరాజుతో భీష్ముడు ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. రాష్ట్ర జనుల కర్హధర్మములు భీష్ముడు ధర్మజునకు దెలుపుట. ఓ ధర్మరాజా, ఉత్తమగుణ విలసితుడైన రాజును అభిషేకించుకొని ఆ రాజు మూలాన సమస్త కార్యాలను నిర్వర్తింపజేసుకుంటూ ప్రజలు మిక్కిలి సుఖిస్తారు. రాజ్యపాలనం లేకపోతే ప్రజలు దుర్మార్గవర్తనులే పరస్పరం భార్యలను, ధనాన్ని దొంగిలించటం ప్రారంభిస్తారు. పెద్ద చేపలు చిన్న చేపలను మింగినట్లుగా బలవంతులు బలహీనులను ఆహారంగా గ్రహిస్తారు. రాజు లేకుండా ప్రజలు జీవించలేరు. వ్యవసాయము, వర్తకము, గోసంరక్షణము మొదలైన జీవనోపాధి మార్గాలు నాశనమవుతాయి. వచనము. ఓ ధర్మరాజా, వినుము. సీసము తేటగీతి పూర్వకాలంలో ఒకానొక సమయంలో ప్రజలు తమలోనే ఉన్న క్రూరత్వం, దొంగతనం, వ్యభిచారం మొదలైన దుర్గుణాలను సహించక అట్లాంటి పనులను చేస్తున్న దుర్మార్గుడిని అందరూ కలిసి శాసించగలిగి ఉండి తమకు ఇతరులెవరూ రాజుగా ఉండనవసరం లేదని భావించి కొంతకాలం ఉండి వారి జీవితాలు అనేక కారణాల వలన కష్టాలకు లోను కాగా దోహకితులై బ్రహ్మను దర్శించటానికి వెళ్లారు. వెళ్లి మాకు రక్షకుడుగా రాజు ఒకడు కావాలి, నిర్దేశించుము, అతడిని సేవించి మేము జీవిస్తాం అని అనగానే బ్రహ్మవారి మీద దయతో మనువు అనే రాజును చూపించాడు. నరులు అసత్యవర్తనులు కాబట్టి ఆ మనువు వారిని పాలించటానికి ఇష్టపడలేదు. వచనము. మనువు ప్రజలను పాలించటానికి అంగీకరించకపోవటంతో ఆ మహానీయుడితో ప్రజలు ఇట్లా అన్నారు. నీకు సంకోచమెందుకు? ప్రజల నుండి పశువులలోనూ బంగారంలోనూ సగభాగం నీ సొత్తు, పంటలలో 10వ భాగాన్ని కోసం కొరకు గ్రహించి ఆయుధాల వలన జీవించేవారి నందరినీ నీవారిగా చేసుకొని బలవంతుడవై దుష్టశిక్షణ, శిష్టరక్షణ కావించుము. మేమంతా నీ ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాం. దుర్మార్గులు నీవలన నాశనమవుతారు. ధర్మాత్ముడు చేసిన ధర్మంలో 6వ వంతు నీకు చెందేటట్లు అంగీకరిస్తున్నాం. ఇంద్రుడు దేవతలను రక్షించే విధంగా మా రక్షణ భారాన్ని స్వీకరించి సుఖంగా ఉండవలసింది అని పలికారు. కందము. ఆ విధంగా మనువు అంగీకరించి మిక్కిలి బలవంతుడై నీతిబద్ధంగా పరాక్రమాతిశయంతో తగిన రీతిలో ఈ భూమిని పాలించాడు. సమస్త ప్రజలు సుఖజీవనం గడిపారు. ఉత్పలమాల. అందువలన రాజానుమతితో నడుచుకొనటం, ఆ రాజును తగిన పూజలతో సంతృప్తి పరచటం, దైవంతో సమానంగా సేవించటం, ఒకవేళ ఏదైనా విషయంలో న్యాయం తప్పినా సహించటం ప్రజలకు మేలే కలిగిస్తుంది. ఈ విధంగా ప్రజలు రాజును గౌరవిస్తే శత్రువులు సైతం వినమ్రులే అతడి ఆజ్ఞను శిరసావహిస్తారు. కందము. ఓ ధర్మరాజా, తన ప్రజలే గౌరవించని రాజును శత్రువులు ఏమాత్రం లెక్క చెయ్యరు. రాజును గౌరవించకపోవటం ప్రజలకు ఉచితం కాదు. కాబట్టి రాజు అంటే ప్రజలు భయపడటమే సముచితం. తేటగీతి. వాహనాలు, సింహాసనాలు, శయ్యాగృహాలు, ఆహార పదార్థాలు, చందనాది సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలలు, వస్త్రాలంకారాలు, రక్షణ రాజుకు మిక్కిలి అవసరమనే సద్భావనతో ప్రజలు జీవించటం అవసరం. చంపకమాల. రాజు చిరునవ్వుతో కూడిన సల్లాపం, సత్యభాషణ నియమం, భాగవిభజనలో ఔన్నత్యం, అన్నిటియందు అందరియందు సమభావం, కృతజ్ఞతాభావం, ఇంద్రియ నిగ్రహం, ప్రసన్న గుణం కలిగి ఉండి భూప్రజలను తండ్రితో సమానంగా చూస్తూ విరోధిజన భయంకరుడై ప్రకాశిస్తే అత్యంత గౌరవం కలుగుతుంది. వచనము. భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు మానవులందరికీ రాజు ఏలిక మాత్రమే కాకుండా దైవస్వరూపుడని బ్రాహ్మణులు చెప్పారు. అదేమిటో ఎందుకో అనే సందేహం ఉండేది. దానికి సమాధానంగా మీ వలన స్పష్టంగా తెలుసుకొన్నాను అని ధర్మరాజు పలికాడు. అప్పుడు భీష్ముడు ఇంకా వివరిస్తాను వినుము. పూర్వం వసుమనుడనే రాజు నీవలనే వితర్కించి బృహస్పతిని ప్రశ్నించగా అతడు ఆ రాజుతో చెప్పిన విధానాన్ని తెలుసుకోమ్మని ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము.
బృహస్పతి వసుమనుండను రాజునకుం జెప్పిన రాజధర్మ ప్రకారము. తేటగీతి. ఓ ధర్మరాజా, లోకాలు లోకధర్మాలు అనేవి రాజుమీద ఆధారపడి ఉంటాయి. రాజు లేకపోతే భూ ప్రజలకు నీరంకిపోయిన మడుగులోని జలచరాలకు కలిగే కష్టం కలుగుతుంది. కందము. రాజు విధించే పరిపాలనం లేకుండా పోతే సూర్యచంద్రుల వెలుగులు లేకపోయిన రీతిగానే ప్రజలు మిక్కిలి పాపంతో బాధలకు గురి అవుతారు. కందము. రాజు లేకుండా పోతే నిర్భయంగా ఇది తన ధనమని ప్రశాంతంగా జీవించటానికి గాని వివాహాది శుభకార్యాలను మహోత్సాహంతో చేసి ప్రశంసించటానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. తేటగీతి. ఓ పాపరహితుడవైన ధర్మరాజా, రాజులేని రాజ్యంలో ప్రజలు భయాందోళనలతో కూడిన హృదయాలు కలవారే హాహాకారాలు చేస్తూ తల్లడిల్లిపోతారు. రాజు లేకపోవటం అంటే బంధుమిత్రాదులు లేనట్లే, రాజు ఉంటే అందరూ ఉన్నట్లే. కందము. ఓ ధర్మరాజా, రాజసంరక్షణ అనే అదృష్టం లభిస్తే ప్రజలకు యజ్ఞయాగాలు, భోగభాగ్యాలు, దానత్యాగాలు, పలు రీతుల ధర్మాలు ఆనందోత్సాహంతో సమకూరుతాయి. అప్పుడు వారంతా ఆనందంగా జీవిస్తారు. కందము. రాజు ఒకానొక శత్రువుపై ఆగ్రహించి వాడి సమస్త సంపదను రత్నరాశులను స్వాధీనం చేసుకొని తనకు ఇష్టమైన వాడికి అనుగ్రహిస్తాడు. ఆ సందర్భంలో రాజును కుబేరుడని పెద్దలు అంటారు. తేటగీతి. ఓ ధర్మరాజా, రాజు చారులనే కన్నులు కలిగి ఉండటంచేత చారచక్షుడని పిలువబడతాడు. అట్లాంటి చారచక్షువైన రాజు లోకాన్నంతటినీ జాగరూకుడై పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడు పెద్దలు రాజును సూర్యుడని ప్రశంసిస్తారు. దుర్మార్గులను సంహరించినప్పుడు రాజును యముడని విద్వాంసులు వక్కాణిస్తారు. కాబట్టి రాజు దైవస్వరూపుడు అనటంలో సందేహం ఉందా? కందము. ఓ ధర్మరాజా, రాజును విరాట్టు, సమ్రాట్టు అని వేదాలు అనివార్యంగా ఘోషిస్తున్నాయి. అట్లాంటి రాజును ప్రజలు అర్హమైన రీతిలో పూజించకుండా ఉండటం తగునా? కందము. ఎవడు జితేంద్రియుడై భక్తియుక్తుడై దృఢచిత్తంతో రాజును ఆశ్రయించి నియమానుసారంగా సేవిస్తాడో అట్లాంటి వాడిని రాజు నీతిమంతుడిగా, సంపన్నుడిగా చేస్తాడు. కందము. రాజశ్రేష్ఠుడవైన ఓ ధర్మరాజా, ప్రజలు రాజుకు శరీరం వంటివారు, ప్రజలకు రాజు ఆత్మ వంటివాడు. అందుచేత రాజు ప్రజలను సంరక్షించటంలోనూ ప్రజలు రాజును సేవించటంలోనూ పరస్పరం విధ్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ ప్రకాశించాలి. వచనము. రాజనీతిని గూర్చి బృహస్పతి ఉపదేశించగా అదే రీతిలో వసుమనుడనే రాజు బహు జాగరూకుడై ప్రయత్నపూర్వకంగా రాజ్యపాలనం చేశాడని భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు రాజుగా జనపదాలను ఎట్లా పాలించాలి, శత్రుసంహారం ఎట్లా చెయ్యాలి మొదలైన కార్యాలను నిర్వహించే తీరును వివరించుమని భీష్ముడిని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఇట్లా వివరించాడు. కందము. రాజు మొట్టమొదట తన్ను తాను జయించుకొనాలి, అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించవలసిన అవసరం ఉన్నది. రాజు తనను తాను జయించిన తరువాత శత్రువులను జయించాలి. ముందుగా తనను తాను జయించని రాజుకు శత్రువులను జయించటం సాధ్యం కాదు. ఆట వెలది. ఓ ధర్మరాజా, తనను తాను జయించటమంటే వేరేమీ కాదు, ఇంద్రియాలను జయించటమే. ఇదే రాజు కర్తవ్యం. అట్లాంటి ఇంద్రియ నిగ్రహం కల రాజు శత్రు సంహారం చేసి విజయాన్ని సాధిస్తాడనటంలో సందేహం లేదు. కాబట్టి ఇంద్రియజయం అనేది రాజునకు తప్పనిసరి అయిన గుణం. కందము. తనకు సంచారయోగ్యాలైన ఉద్యానవనాలు, రాజ్యం సరిహద్దులు, పురద్వారాలు, అంతఃపురాలు మొదలైన అన్ని చోట్ల తగిన సంరక్షకులను నియమించి రాజు ఎల్లప్పుడూ జాగరూకుడై సంరక్షించుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తేటగీతి. శత్రురాజుల సన్నిధిలోనూ తన దేశంలోనూ సోదరులు, పుత్రులు, బంధువులు, మంత్రులు, మిత్రులు అయిన వారి వద్ద ఒకరినొకరు గుర్తించని రీతిగా మారువేషాలలో వేగులవారిని నియమించి వారి వారి రహస్యాలను గుర్తిస్తూ జాగరూకతతో రాజు మెలగాలి. కందము. తాను బలహీనుడని శత్రువులు గ్రహించకముందే తనకంటే బలవంతుడైన శత్రువుతో వెనువెంటనే సంధి చేసుకొనటం అవసరం. చివరకు శత్రువుకు ధనమిచ్చి అయినా సరే తన రాజ్యాన్ని సంరక్షించుకొనటం రాజధర్మం. కందము.
శత్రువు విషేలోలుడే మదించి మైమరచి ఉండగా గుర్తించి అట్లాంటి బలహీనుడి పై దండెత్తాలి. మిక్కిలి ప్రయత్నించి ఆ శత్రురాజ్యానికి నిప్పు పెట్టి విషప్రయోగం చేసి అత్యంత సంక్షోభంలో ముంచివేయాలి. ఆట వెలది. ఓ ధర్మరాజా! అనవసరంగా యుద్ధానికి సిద్ధపడకూడదు. ఒకవేళ యుద్ధమే అవసరమనిపిస్తే సామధాన భేద దండోపాయాలలో సామం వలనగాని లేదా భేదోపాయం వలనగాని శత్రువును నయాన భయాన వశం చేసుకుని నాశనం చేసి ఆనుకూల్యంతో శత్రువు నుంచి తప్పించుకునే మార్గాన్ని గుర్తించటం మంచిది. చంపకమాల. రాజు ప్రజలను తండ్రివలె పరిపాలించాలి. ప్రజల ఆదాయంలో 6వ భాగాన్ని మాత్రమే పన్నుగా గ్రహించాలి. అనేక రీతులుగా రాజు తన ఆప్తులలో దక్షులైన వారిని మాత్రమే ఆదాయాన్ని పెంచటానికి కారణాలైన అరణ్యాలు, గో సమూహాలు, గనులు మొదలైన వాటి మీద అజమాయిషికై నియమించి అన్ని వ్యవహారాలలోనూ ఒక కంట కనిపెట్టి ఉండటం మంచిది. దానివలన అభివృద్ధి కలుగుతుంది. సీసము. ఆట వెలది. రాజు ఎల్లప్పుడూ బహు జాగరూకుడై పశువులకు గడ్డి, అశ్వగజాదులకు కావలసిన ఉలవలు మొదలైన ఆహార పదార్థాలు, ప్రజలకు అవసరమైన ధాన్యాదులు, కట్టెలు, నేయి, నూనె, సమస్తమైన ఆయుధాలు, మందులు, భయంకర యంత్ర సామగ్రిని, నీటి బావులను సంపూర్ణంగా సమకూర్చుకొని అత్యంత ధైర్యపరాక్రమాది ఉత్తమ గుణాలతో నిందారహితులైన ఆప్తులైన యోధులను అధికంగా నియమించటం ఉత్తమ రాజనీతి. శత్రువు తనపై కోపించి దండెత్తి వస్తే ఆ మార్గం తెలుసుకొని ఆ శత్రు సైన్యానికి గడ్డి, కట్టెలు, ధాన్యం, నీరు లభించకుండా చేసి తనకు మిత్రులైన సమీప మండలాధిపతులను ఆ శత్రువుల పై దండెత్తిపోయేటట్లు పురికొల్పి నియోగించటమనేది ఉత్తమ రాజనీతి. వచనము. ఇంకా రాజు జాగరూకతతో సంరక్షించవలసిన వాటిని తెలుపుతాను వినుమని ధర్మరాజుకు భీష్ముడు వివరించాడు. స్వామి, అమాత్యుడు, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గం అనే రాజ్యాంగాలైన 7 కనిపెట్టి పరిశీలించవలసిన అవసరం ఉన్నది. సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం అనే 6 రాజ్యతంత్రాలను రాజనీతితో నిర్వర్తిస్తూ ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలను నిర్వర్తించటం రాజధర్మం. మంత్రం, ప్రభువు, ఉత్సాహం అనే శక్తిత్రయాన్ని స్వాధీనం చేసుకొని సత్వరజస్తమోగుణాలనే 3తో ముఖ్యంగా మానుగుణమైన సేవ చేయటం రాజనీతి. ప్రమాదవశాత్తు అర్ధకామాలు హీనదశకు చేరినప్పటికీ రాజు ధర్మనిష్ఠాపరుడైతే రాజ్యపాలనం సుస్థిరమై కొనసాగుతుంది. రాజధర్మమిది అని ఆంగిరసుడు, భార్గవుడు మొదలైన మహర్షులు చెప్పారు. త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం అనే 5 కర్మేంద్రియాలు, మనస్సు కలసి ఏకాదశ సంఖ్య గల ఇంద్రియ సమూహాన్ని జయించి కామం వలన పుట్టిన ద్యూతం, వేట, స్త్రీలోలత, మద్యపానం, నిరర్థక ధనవ్యం అనే 5 వ్యసనాలు, క్రోధం వలన కలిగిన వాక్పారుష్యం, దండపారుష్యం అనే 2 పారుష్యాలు కలసిన 7 వ్యసనాలకు లొంగక యజ్ఞాలు చేయటంలో, వేదాధ్యయనంలో, దానంలో ఆసక్తుడై మంత్రుల కుటల వాక్యాలకు దూరంగా ఉంటూ రాజనీతి పరాక్రమం తెలిసిన మంత్రులతో, దైవమానుష చింతనతో, దేవబ్రాహ్మణులకు నమస్సులతో తర్పణలిస్తూ సంరక్షణ చేస్తూ అశుభాలకు దూరంగా సమస్త శుభాలను ప్రసాదిస్తూ ప్రజలను పాలించే రాజు ఇహపరలోకాలు రెండింటిలోనూ సిద్ధి పొందగలుగుతాడు. తేటగీతి. రాజధర్మాన్ని గూర్చి భీష్ముడు విపులంగా వివరించగా విన్న ధర్మరాజు సంతోషంతో భీష్ముడితో రాజు దండనీతి అనే శ్రేష్టమైన అంశాలు 2 ఆర్యప్రసిద్ధ కార్యసిద్ధిని ఎట్లా కలిగిస్తాయో ఆ పద్ధతులను అన్నిటినీ వివరించుము. వచనము. అని ధర్మరాజు భీష్ముడిని ప్రార్థించగా నదీస్థుడైన భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు. కందము. ఓ ధర్మరాజా! రాజు కాలగమనానికి కారణభూతుడెట్లా అవుతున్నాడంటే ధర్మవిధానం సంపూర్ణంగా విలసిల్లేటట్లు కృతయుగం రాకతో రాజనీతిని ప్రారంభించి కొనసాగించటం వలన మాత్రమే అని గ్రహించాలి అని వివరించాడు. వచనము. ఆ కృతయుగంలో. కందము. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. వేదాధ్యయనం, యజ్ఞయగాది ధర్మాచరణ ఫలితాలు అతిశయిస్తుంటాయి. ప్రజలకు ఋతువులన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రజల యొక్క ఆయువు అతిశయమే ఒప్పుతుంది.
కర్షకులు దున్నకుండానే భూమి పంటలను ప్రసాదిస్తుంది. తేటగీతి. త్రేతాయుగంలో రాజు ధర్మాన్ని 3 పాదాలతో నడిపిస్తాడు. అది ప్రజలకు మిక్కిలి సంతోషాన్ని సమకూరుస్తుంది. ద్వాపరయుగంలో రాజు ధర్మాన్ని 2 పాదాలతో నడుపుతాడు. ఆ ద్వాపరయుగంలో మాత్రమే మేలు కలుగుతుంది. కందము. కలియుగంలో రాజు ధర్మం పట్ల శ్రద్ధ వహించడు. ధర్మజ్ఞానం క్రమంగా నశిస్తుంది. అధర్మం అంతటా వ్యాపిస్తుంది. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, వాటికి సంబంధించిన పద్ధతులు క్రమంగా గతి తప్పుతాయి. వచనము. కాలమహిమ ఇట్లాంటిది అయినప్పటికీ ఆట వెలది. ఓ ధర్మరాజా! ఆయా యుగాలలో రాజనీతిని బట్టి ధర్మం కొనసాగుతుంది. కృతయుగంలో వలె రాజు ధర్మాన్ని 4 పాదాల నిర్వహిస్తే అదే రీతిగా ధర్మం అభివృద్ధి చెందుతుంది. లేని పక్షంలో అంటే త్రేతా ద్వాపర కలియుగాలలో వలె క్రమంగా రాజు అనుసరించే దండనీతి ప్రకారం ధర్మం నశిస్తూ ఉంటుంది. వచనము. ఎట్లాంటి నడవడి కలిగిన రాజునకు శుభక్రమం చేకూరుతుందో తెలియజేయమని ధర్మరాజు ప్రార్థించగా భీష్ముడు ఇట్లా వివరించాడు. మత్తేభము. రాజు ప్రజల తప్పులను పరిశీలిస్తాడు, చేసిన పనులను గుర్తిస్తాడు. మదము, లోభము, ఆవేశము లేనివాడు, దొంగ కానివాడు, ఆత్మస్తుతి చేసుకొనడు, నియమబద్ధంగా విధ్యుక్త ధర్మాలను, ఘనమైన దానాలను 10 కాలాలు నిలిచేటట్లు నిర్వహిస్తాడు. పరాక్రమవంతుడు, నిగర్వి, కుత్సితుడు కానివాడు, పరస్త్రీలౌల్యం లేనివాడు, క్రోధరహితుడు, సామంతులను పీడిస్తూ కప్పం గ్రహించడు అనే పొగడ్తలకు పాత్రుడైనవాడు. అట్లాంటి రాజు మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తాడు. వచనము. అని చెప్పి ఇంకా ఆట వెలది. రాజు వేదవేదాంగవేత్త అయిన పురోహితుడిని పట్టణంలో సదా ఉండేటట్లు నియమించాలి. సముచితమైన తీర్పు, దయ, న్యాయం కలిగిన అమాత్యుడిని మాత్రమే ప్రజలు ఇచ్చే కానుకలు కప్పాలు గ్రహించేటట్లుగా నియమించాలి. కందము. ఓ ధర్మరాజా! ప్రజలపై కాఠిన్యం వహించి కప్పం గ్రహించటానికి ప్రయత్నించకూడదు. కాఠిన్యంతో ప్రవర్తించి కప్పాన్ని గ్రహించటం పాలిస్తున్న ఆవు పొదుగును కోసిన దానితో సమానం. పాలు కావాలనుకున్నప్పుడు ఆవును జాగ్రత్తగా రక్షించుకొనాలి కదా. అట్లాగే ప్రజలను కూడా పరిరక్షించుకొనాలి. ఆట వెలది. తోటమాలి కావలసిన పుష్పఫలాలను కోసుకొన్నట్లుగా రాజు కూడా జాగరూకుడై కప్పాలను గ్రహించాలి. అట్లా కాక ఫలపుష్పాదులనిచ్చే చెట్లను నరికి నిప్పు పెట్టి బొగ్గులుగా చేస్తే భూమి నాశనమవుతుంది. కాబట్టి తోటమాలివలే రాజు జాగరూకుడై ప్రజలను సంరక్షిస్తూ కప్పం గ్రహించవలసి ఉంటుంది. కందము. ఓ ధర్మరాజా! ప్రజలను సంరక్షించటమే రాజు ప్రధాన ధర్మం. కాని ఆ రాజు చేసే తపస్సులు, యాగాలు ప్రజలను దయతో సంరక్షించే దానితో సమానం కావు. రాజు రాజధర్మాన్ని అనుసరించి ప్రజలను సంరక్షిస్తే ఆ రాజునకు విజయంతో పాటు సంపద, కీర్తి, ఉత్తమగతులు లభిస్తాయి అని భీష్ముడు వివరించాడు. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. వాయుదేవుడు పురూరవునకు చెప్పిన రాజధర్మ ప్రకారము. భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు. రాజు పురోహితుడిని గౌరవించవలసి ఉంటుంది. పూర్వం పురూరవుడు వాయుదేవుడితో బ్రాహ్మణ క్షత్రియులలో ఈ భూమి ఎవరి సొత్తని ప్రశ్నించాడు. అప్పుడు వాయుదేవుడు పురూరవుడికి ఇట్లా వివరించాడు. బ్రహ్మ యొక్క ముఖం, బాహువులు, తొడలు, పాదాల నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు. ఉత్తమాంగంలో జన్మించిన బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు ఈశ్వరుడి వంటివాడు. ఈ భూమిపై ఉన్న ధనధాన్యాది సమస్త వస్తువులను తాననుభవిస్తూ ఇతరులకు ఇవ్వటానికి అర్హుడయ్యాడు. ఆ బ్రాహ్మణుడు దండనీతిని ధరించటానికి క్షత్రియుడిని నియోగించాడు. బ్రాహ్మణుడు సహజంగా శాంతినురక్తుడు కావటం వలన క్షత్రియుడు రాజ్యాన్ని పొందటం భర్త లేని స్త్రీ భర్త యొక్క సోదరుడిని ప్రతిగ్రహించినట్లుగా ఉన్నదని తెలిపాడు. ఇది భూలోకంలోని క్షత్రియుల విధానం. తన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్నవాడు, విద్వాంసుడు, శాంతుడు అయిన పురోహితుడికి సమస్త సంపదలను సమర్పించి బ్రాహ్మణుడికి సేవ చేస్తూ అహంకారరహితుడై దండనీతిని ప్రయోగించే రాజు ఇహపరలోకాలలో ఉత్తమ గతులను పొందుతాడు. కందము. ఓ ధర్మరాజా!
రాజునకు రుచి వాసన మొదలైన అనుభూతులు పనికిరావు. భయపడ్డవారి భయాన్ని తొలగించటానికి రాజు సమర్థుడు. అందువలననే సాటిలేని అధికారాన్ని రాజు సంపాదించుకుంటాడు. కందము అని వాయుదేవుడు పురూరవుడికి తెలిపినట్లు భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ఏ ఉత్తమ కార్యాచరణ వలన బ్రాహ్మణుడు గౌరవభావాన్ని పొందుతాడో తెలుపవలసిందని ధర్మరాజు భీష్ముడిని ప్రార్థించాడు. వచనము అని పై విధంగా భీష్ముడు ధర్మరాజుతో చెప్పి, మళ్లీ శుక్రాచార్యుడు పురోహిత విషయంగా చెప్పిన వాక్యాలను వివరిస్తానని జాగరూకతతో వినవలసిందని భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. తేటగీతి సమస్త దేవలోకవాసులకు సంతృప్తి కలిగించే అత్యంత శ్రేష్టమైన శుభ పరంపరను పొందుతాడు. దీనికంతటికీ పురోహితుడి బుద్ధి మూలకారణం. కందము సమర్థుడైన పురోహితుడి యొక్క మంత్రాదులచేత శ్రేష్టమైన సంరక్షణతో కూడిన సంస్కారం లేకుండా పోయిన రాజును రాక్షసులు, పిశాచులు, గుహ్యకులు, యక్షులు మొదలైన వాళ్లు పీడిస్తారు. కందము అనేకమైన ఉత్పాతాలకు, అంతఃపురాలలో సంభవించే అశుభాలకు పురోహితుడి తిరుగులేని శాంతి కార్యాల వలన అశుభాల నివారణ జరుగుతుంది. వచనము పురోహిత ప్రాధాన్యాన్ని గూర్చి చెప్పిన మాటలను జాగరూకతతో గ్రహించుము. శాంతి, పౌష్టిక కార్యాలు, శత్రువినాశనము మంత్రవేత్త అయిన ఉత్తమ పురోహితుడి వలననే సాధ్యమవుతుందని బృహస్పతి సైతం వక్కాణించాడు. కాబట్టి నీవు కూడా ఉత్తమ పురోహితుడిని చేరదీసి గౌరవించి అతడి వలన సమస్త శుభాలను పొందుము. కందము ఓ ధర్మరాజా, శ్రేష్టమైన చిత్తశుద్ధి లేని కుత్సితులైన పురోహితులు నీచస్థితికి జారిపోయి నాశనమవుతారు. కాని రాజాంతఃపురాలలో పరిశుద్ధాత్ముడై పురోహితుడు పౌరోహిత్యం నెరపటం అంత తేలిక పని కాదు. కందము రాజు జాగరూకుడై పౌరోహిత్యం నెరపటానికి సంపూర్ణారోగ్యవంతుడైన వాడిని మాత్రమే పురోహితుడిగా నియమించాలి. ఆ రాజు, పురోహితుడు ఏకమనస్కులై సమస్త శుభకార్యాలలోనూ సమదృష్టి కలిగి మసలుకొనటం ఎంతైనా అవసరం. కందము బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యులై అనుకూలంగా సరైన మార్గంలో రాజ్య కార్యకలాపాలను నిర్వర్తిస్తే బ్రహ్మ మొదలుకొని సమస్త దేవతలు, బ్రాహ్మణులు మొదలుకొని సమస్త వణాలవారు మిక్కిలి సంతోషిస్తారు. వచనము ఐల కశ్యప ప్రజాపతి సంవాదంలో బ్రాహ్మణ క్షత్రియుల సంబంధానికి సంబంధించిన ఒక పూర్వ కథ ఉన్నది. ఆ కథ చెబుతాను వినుము. బ్రాహ్మణ క్షత్రియుల మధ్య ఉండే సంబంధాన్ని ఐలుడు అడుగగా కశ్యప ప్రజాపతి ఈ విధంగా చెప్పాడు. ఆట వెలది. క్షత్రియుడికి పుట్టుక స్థానం బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడికి జనన స్థానం రాజు. అందుచేత బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు రెండూ పరస్పర ఆధారాధేయాలు కావటం వలన ఆ రెండు వర్ణాలు కలిసి సముచిత కార్యకలాపాలు నెరపినప్పుడే అభ్యున్నతితో ప్రకాశిస్తాయి, లేదా పట్టువదలితే పరస్పరం వినాశనమవుతాయి. కందము బ్రాహ్మణ క్షత్రియులు పరస్పరం అరమరికలు లేక కలిసి మెలిసి ఉంటే ప్రజలు గౌరవిస్తారు. వాళ్లలో విభేదం ఉంటే మాత్రం అట్లాంటి బ్రాహ్మణ క్షత్రియుల పట్ల ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉండదు. ఇది అదనుగా గ్రహించి దొంగలు ప్రజలను పీడిస్తారు. తేటగీతి ఓ ధర్మరాజా, బ్రాహ్మణ క్షత్రియులకు అన్యోన్యత లేని సమయంలో రుద్రదేవునికి కోపం కలుగుతుంది. ఆయన ఆగ్రహం వలన సమస్త ప్రపంచానికి నాశనం కలుగుతుంది. అందువలన రాజు, బ్రాహ్మణుడు కలిసి మెలిసి ఉండటమే సర్వవిధాలా సముచితం. కందము పుట్టుక వలన పుట్టిన తరువాత ఔన్నత్యం కారణంగా కూడా బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. అందువలన రాజు బ్రాహ్మణుడి పట్ల వినయ వినమితగాత్రుడై తన జీవితయాత్రను సాగించాలి. ఆ విధంగా గౌరవించటం వలన రాజుకు, బ్రాహ్మణుడికి దానివలన ప్రజలకు జీవనయాత్ర మహోన్నతమవుతుంది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కుబేరునకు ముచుకుందునకు గలిగిన సంవాదము. వచనము బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా ఉంటూ రాజు బ్రాహ్మణుడిని గౌరవించటమే మంచిదని తెలిపి ఇంకా పురోహితుడి విశిష్టతను వివరించే ముచుకుంద మహారాజుకు కుబేరుడికి జరిగిన సంవాదంలో వెల్లడైన తీరును వివరిస్తాను వినుమని భీష్ముడు ధర్మరాజునకు తెలిపాడు. మత్తేభము ధర్మరాజా, సావధానంగా వినుము. ముచుకుందు డనే రాజు అన్ని దిక్కుల విజయాన్ని సాధించి తన పరాక్రమాన్ని పరీక్షించుకొనదలచి
కుబేరుడిపై కయ్యానికి కాలుదువాడు. కుబేరుడు దైత్య సైన్యాలననేకం పంపగా ఆ సైన్యాలు మార్గమధ్యంలోనే ముచుకుందుడి సైన్యాన్ని మట్టికరిపించి సంక్షోభింపజేశాయి. సంక్షుభిత మనస్కుడైన ముచుకుందుడు కందము ఓటమి చవిచూసిన ముచుకుందుడనే రాజు తన పురోహితుడిని నిందించాడు. వెంటనే ఆ పురోహితుడు ఘోర తపస్సు వలన, మహిమాన్విత మంత్రాల వలన, దైవపూజల మూలాన ముచుకుందుని సైన్యాలకు అత్యంత పరాక్రమ పటుత్వాన్ని ప్రసాదించాడు. ఆట వెలది తపస్సు, మంత్రపూత దైవపూజాదికాల వలన పొందిన శక్తిచేత ముచుకుందుడి సైన్యం కుబేరుడి సైన్యాలను బలహీనపరిచేటట్లు ముచుకుందుడు తన సైన్యాలను పురికొల్పాడు. అందుకు ఆగ్రహించిన కుబేరుడు తన సైన్య సమూహాలతో ముచుకుందుడి సైన్యాలను ఎదుర్కొన్నాడు. వచనము: కుబేరుడు యుద్ధభూమికి వెళ్లి యుద్ధం చేస్తున్న సమయంలో ముచుకుందుడిని చూచి, శార్దూల విక్రీడితము, ఓ ముచుకుంద మహారాజా! బ్రహ్మతేజశక్తి మూలాన్నే నీకు ఇంతటి అపూర్వ పరాక్రమ సామర్థ్యాలు ఒనగూడి విజృంభించావు గాని నీకు మామూలుగా ఇంతటి సామర్థ్యమేది అని కుబేరుడు అధిక్షేపించాడు. అప్పుడు ఆ ముచుకుందుడు ఇట్లా సమాధానం చెప్పాడు: బ్రహ్మక్షత్రాలకు ఒకే తేజోరాశిని బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. కనుకనే బ్రాహ్మణ క్షత్రియుల యోగక్షేమాల సంబంధంగా ఆ బ్రహ్మ ఉపేక్షించి ఎట్లా ఉండగలడు? తప్పకుండా ఆ బ్రహ్మ తగిన రీతిలోనే నా విషయంలో అనుగ్రహించాడు అని వివరించాడు. వచనము: ముచుకుందుడు సమాధానం చెప్పగా విన్న కుబేరుడు అనునయంతో కూడిన మాటలతో ఉత్పలమాల. కుబేరుడు అనునయంగా ముచుకుందునితో, నీకు నాకు యుద్ధం చెయ్యవలసిన అవసరం లేదు. నా నియోగంతో నీవు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాజ్యాన్ని పాలించుకొమ్ము అని చెప్పగా ఆ ముచుకుందుడు పరిహాసపూర్వకంగా, ఓ కుబేరా! ఈ కపట రాజ్యాధిపత్యాన్ని నేను అంగీకరించను. ఇతరులు ఇచ్చే దానం స్వీకరిస్తే నాకు మహత్వకారణం కాజాలదు. నా బాహుపరాక్రమంతో శత్రుసంహారం చేసి సంపాదించిన రాజ్యాన్నే ఏలుతూ సమస్త భోగాలను అనుభవిస్తాను. అదే నాకు సముచితం అని సమాధానమిచ్చాడు. వచనము: తన పరాక్రమంతో సంపాదించిన రాజ్యం నిర్వక్ర పరాక్రమంతో ఏలుతానని చెప్పిన ముచుకుందుడితో కుబేరుడు, నీ వంతటి సమర్థుడవు, అట్లాగే చేయుము అని చెప్పి మన్నించాడు. ముచుకుందుడు సంతోషించి సమస్త భూమండాలన్నీ పరాక్రమోపేతుడై పరిపాలించాడు. ఈ కథను భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు రాజధర్మాలలో పరమ సంపదను, పుణ్యలోక ప్రాప్తిని ప్రసాదించగల ధర్మమేదో తెలియజేయవలసిందని భీష్ముడిని ప్రార్థించగా, ఆట వెలది భీష్ముడు ధర్మరాజుతో, ఓ ధర్మరాజా! అత్యంత భీతులైన ఉత్తమజనులకు అభయమిచ్చి వారికి సమస్త సుఖాలు సంప్రాప్తింపజేసి సంతోషాంతరంగులను చేయటమనేది రాజునకు ఉండవలసిన విశిష్ట ధర్మం అని పలికాడు. వచనము: అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కందము: ఓ ధర్మరాజా! ఇంద్రుడు సమస్త ప్రాణికోటిని వర్షధారలతో సంరక్షించినట్లు ఫలభరితమైన చెట్టు అనేక పక్షి సంతతిని పోషించిన రీతిగా నీవు మంచివాళ్లందరినీ చుట్టాలతో పాటు సంరక్షించుము. అది రాజధర్మాలలో మిక్కిలి ప్రశస్తమైనది. వచనము: ప్రజలను సంరక్షించటం రాజధర్మాలలో శ్రేష్టమైనదని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు బ్రాహ్మణుడు మొదలుకొని ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మ నిర్వహణం చేయకుండా తప్పితే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాడు. ఆపద సమయాలలో ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మాన్ని వదిలిపెట్టిన నిందార్హులు కారు. సరుపజీవులైన రాజులు ఆచరించే ధర్మాలను బ్రాహ్మణులు ఆచరించి బ్రాహ్మణ్యాన్ని కోల్పోయి రాజుతో సమానులవుతారు. వైశ్యులకు తగిన వాణిజ్యం మొదలుకొని ధర్మాలను పాటించి వైశ్యులతో సమానులవుతారు. నిత్యకృత్యాలైన అగ్నిష్టోమాది కార్యాలను వదిలిపెట్టి ధనలోభులే శూద్రులవలె ప్రవర్తించి శూద్రులతో సమానులవుతారు. ఇట్లాగే ఇతర వర్ణాలవారు తమ తమ ధర్మాలను వదిలిపెట్టి ఇతర ధర్మాచరణ చేత తమ వర్ణాల కంటే హీనమైన వారవుతారు. అట్లాంటి వారు ఉత్తమ కార్యాలను ఆచరించటానికి అర్హులు కాలేరు. ఈ విషయాలను రాజు జాగరూకుడై గుర్తించి ఆయా వర్ణాల వారిని తగిన రీతిలో సంరక్షించటం రాజుకు ఉత్తమ ధర్మం. ఆ ప్రజలు చేసే ధర్మానుగుణ ప్రవర్తన వలన వారు సంపాదించుకునే ధర్మంలో 4వ వంతు ఆ రాజుకు చెందుతుంది. ప్రజలకు ఎట్లాంటి పాపాలంటకుండా పాలించకపోయినా, శిక్షార్హులను దండించకపోయినా,
ఆ ప్రజలు చేసిన పాపంలో 4వ వంతు రాజు అనుభవిస్తాడని కొందరు పెద్దలు చెప్పుతున్నారు. కాని మరికొందరు ఆర్యులు అట్లాంటి ప్రజలు దుష్ట కార్యాచరణ వలన సంపాదించుకున్న పాపమంతా రాజే అనుభవించవలసి ఉంటుందని వక్కాణించారు అని భీష్ముడు ధర్మరాజునకు వివరించాడు. ఓ తాత, వినుము. సమస్త సుఖాలు అనుభవించాలన్న కోరికగాని, రాజ్య వైభవ సముపేతంగా జీవించాలన్న కుతూహలంగాని నాకు లేదు. ధర్మరక్షణ చేయటమనే భారము, ధర్మరక్షణ చేయకపోవటమనే భయము నా మనసును మిక్కిలి పీడిస్తూ ఉంటాయి. వచనము. అందువలన చంపకమాల. ఓ తాత, అనేక పాపాలకు ఆకరమైన రాజ్యభారాన్ని అంగీకరించలేను. దండనీతి ప్రయోగం మిక్కిలి కఠినమైనది. దానిని నేను నిర్వహించలేను. పరమ ప్రశాంతమైన తపోవనంలో ముక్కుమూసుకొని జీవించాలని కోరుకుంటున్నాను అని ధర్మరాజు తన దృఢాభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజు మానవశ్రేష్ఠుడనే విషయాన్ని గుర్తుచేసి, ఇది నీలోని జడత్వమే గాని వేరు కాదు. కాకపోతే ఇది క్షత్రియ ధర్మమా? నీ మనసు మిక్కిలి మూదువైందనే విషయం నాకు తెలుసు. అయినా రాజైన వాడికి ఉండవలసిన లక్షణమిదేనా? ఇది సముచితమేనా? వచనము. నిన్ను మిక్కిలి ప్రబోధించటానికి పాండురాజుగాని, విచిత్రవీర్యుడుగాని, శంతన మహారాజుగాని లేరు కదా. కాబట్టి సహనంతో నా హితవును వినుము. ఆటవెలది. ఓ ధర్మరాజా, పూర్వరాజులు అనుమాత్రమైన వెలితి రానియక క్షత్రియోచిత ధర్మపాలన సాగించారు. క్రోధాన్ని, కామాన్ని పరిత్యజించి దండనీతితో రాజ్యపాలన చేయటం రాజువైన నీకు సముచితం. కందము. ఓ ధర్మరాజా, దానధర్మాలు, యజ్ఞయాగాలు, వేదాధ్యయనాదులు నీవంటి ఉత్తమ రాజులకు పరమేష్ఠి విధించిన విహిత ధర్మం. దీనిని చేయకుండా వదిలిపెడితే నరక ప్రాప్తి తప్పదు. కందము. కాబట్టి 4 వర్ణాలను, 4 ఆశ్రమాలను ఎట్లాగైనా సరే నిర్వర్తిస్తే ఆ రాజునకు ఇహ పరలోకాలలో ఎట్లాంటి భయాందోళనలు లేక సమస్త సౌఖ్యాలు సమకూరుతాయి. అది రాజధర్మం. వచనము. దీని సోదాహరణంగా వివరించే ఒక పూర్వకథ ఉన్నది, చెప్పుతాను వినుము అన్నాడు భీష్ముడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.